సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ SSMB 29 దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు మీద ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోవడం విశేషమే. ఎందుకంటే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి పూజా కార్యక్రమాలు, షూటింగ్ అప్డేట్స్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ ఇలా అన్నింటినీ చిత్ర యూనిట్తో పాటు అభిమానులను కూడా భారీగా సెలబ్రేట్ చేస్తారు. కానీ SSMB 29 విషయంలో మాత్రం అలాంటిదేమీ జరగలేదు. జనవరి 2న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వారం గ్యాప్లోనే సెట్స్ పైకి వెళ్ళింది. కానీ వీటికి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులకు రివీల్ చేయలేదు. పైగా రాజమౌళి తన ప్రతి సినిమా గురించి ముందే రివీల్ చేసి ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచుతాడు. ఈసారి అది కూడా జరగలేదు. కేవలం ఒక్క వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసి పారేశాడు. సింహాన్ని బంధించి పాస్పోర్ట్ను బ్లాక్ చేసినట్లుగా చేసిన వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్గా మారింది. ఆ ఒక్క అప్డేట్ తప్ప సినిమాకు సంబంధించిన ఎలాంటి స్పెషల్ అప్డేట్ను ఇప్పటి వరకు రాజమౌళి అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా లొకేషన్స్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే ఇందులో మహేష్కు సంబంధించిన కొన్ని షాట్స్ లీక్ అయ్యాయి. ఈ షాట్స్తో ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకున్నారు. అయితే దాదాపు 3 నెలల నుంచి జరుగుతున్న షూటింగ్కి చిత్ర యూనిట్ కొద్దిగా బ్రేక్ ఇచ్చింది. ఈ గ్యాప్లో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెళ్లిపోగా, రాజమౌళి, కార్తికేయ మాత్రం RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీకి సంబంధించిన ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లారు. రీసెంట్గా వచ్చిన ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్లో నటించబోతున్నారు.